వేద జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. సూర్యుడు, శుక్రుడు మరియు బృహస్పతి ప్రస్తుతం వృషభరాశిలో ఉన్నారు. ఈ రాశిలో ఈ 4 గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. అయితే అదనంగా సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు మరియు చంద్రుడు వృషభరాశిలో సమలేఖనం చేయడం వల్ల ఇది పంచగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. పంచాగ్రాహి యోగం నేడు వృషభ రాశిలో 5 గ్రహాల సమలేఖనం జరగనుంది. దీంతో పంచాగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ పంచగ్రాహి యోగం మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చగా 4 రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో కుబేర కటాక్షాన్ని పొందుతారు. వీరు ఊహించనంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభరాశి వారికి పంచగ్రాహి యోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మీకు ఏదైనా ఆస్తి నుండి ప్రయోజనం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులు విజయాలను చూస్తారు. వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఈ యోగం సమయంలో మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. డబ్బు ఆదా చేస్తారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కన్యారాశి. కన్యారాశి జాతకులకు పంచగ్రాహి యోగం కారణంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ అందుకుంటారు. ఈ సమయంలో మీకు విదేశాల నుండి అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అదృష్టం ఈ సమయంలో మీ వెన్నంటే ఉంటుంది. ఈ సమయంలో మీరు మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. మీ జీవితంలో ఇది ఒక సంపన్నమైన సమయం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులకు పంచగ్రాహి యోగం ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మెండుగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీరే ఊహించనంతగా మీ సంపాదన పెరుగుతుంది. ఏ పని చేసినా కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో డోకా ఉండదు. ఈ సమయంలో ఆరోగ్యంగా కూడా ఉంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. కెరీర్ పరంగా మకర రాశి వారికి పంచగ్రాహి యోగం కారణంగా కలిసి వస్తుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపార సంబంధిత పరిచయాలను ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో ఆర్థికంగా మీరు అదృష్టవంతులని చెప్పాలి. వివిధ వనరుల నుండి మీకు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది. కుబేరుడి కటాక్షం మెండుగా ఉంటుంది.